జై శ్రీరామ్. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఇందూరు జిల్లా నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మరియు వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మాన్యం ప్రజల హక్కుల కోసం అప్పటి ఆంగ్లేయుల పరిపాలనలో మాన్యం ప్రజలని అణగదొక్కే విధంగా వాళ్ళని ఒక బానిసలుగా చూస్తున్న తరుణంలో వారి హక్కుల కోసం పోరాడి ఒక రకమైన పోరాటం, ఒక డిఫరెంట్ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆంగ్లేయులకు బెదరకుండా ముందే సమాచారం ఇచ్చి దమ్ము ధైర్యం ఉంటే ఈ సమయంలో ఈ ప్రాంతంలో నేను అటాక్ చేస్తా, మీ పోలీస్ స్టేషన్ల పైన అటాక్ చేస్తా అని ముందే సమాచారం ఇచ్చి తన ధైర్య సాహసాలు మాన్యం ప్రజలకు నూరిపోసి సాయుధ పోరాటం చేసిన ఘనత అల్లూరి సీతారామరాజుకే దక్కుతుంది. వారి వర్ధంతి సందర్భంగా నేటి యువకులు, భారతదేశ పౌరులు వారిని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే అల్లూరి సీతారామరాజు తన ప్రాణ త్యాగం చేసిండో మనమందరం కూడా దేశం కోసం సమయం వస్తే ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడకుండా ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ట ఏదైతే అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ట కోటిగల్లీలో జరిగింది. ఏ సంవత్సరం? 1987లో. అప్పటి ఆ విగ్రహ ప్రతిష్టలో ప్రముఖ పాత్ర అడ్వకేట్ సుదర్శన్ గారు పెద్దలు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోటిగల్లి వాసులు, పద్మశాలి సోదర సోదరిమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక్కసారి